అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాల వరకు చదువుకుందాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని ఒప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా వారము అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.